బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. సరూర్ నగర్ సభకు భయపడే తమను ముందస్తుగానే అడ్డుకున్నారంటున్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తనతో పాటుగా తమ పార్టీ నేతలను కూడా ఉదయమే హౌస్ అరెస్టులు చేశారని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు సబితా. గతంలో విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టిన వారే ఇప్పుడు తమపై కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం భయపెడుతోందని ఆరోపణలు చేశారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న సీఎం అసెంబ్లీలో మాత్రం 16,000 ఉద్యోగాల గురించి ఎందుకు ప్రస్తావించారంటూ ప్రశ్నించారు ఆమె. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకే సరూర్ నగర్ సభ నిర్వహిస్తున్నామని అంటున్న సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. అయితే ఈ రోజు ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు, మరి తర్వాత వదిలేశారు. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు హౌస్ అరెస్ట్ చేశారు, ఎలా వస్తుంది? ఎందుకు చేశారో వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు ఆపారో అర్థం కాలేదు. ఈరోజు నిరుద్యోగ యువత స్పందన రాష్ట్రమంతా వచ్చిన సందర్భంలో ఎట్లా డిస్టర్బ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఆపుతా ఉన్నారు. రాష్ట్రం నుండి వస్తున్న నలుమూల నుండి వస్తున్న యూత్ అంతా కూడా ఆపుతా ఉన్నారు. ఎట్లా డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోనే నన్ను కూడా ఆపారు. 8 o'clock నుండి ఇప్పటి వరకు కూర్చోబెట్టారు. గొడవ చేసి నేను బయటకు వచ్చాను. ఈరోజు ఎందుకు ఆపారు అనేది ప్రభుత్వానికి అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగున ఆంక్షలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలనే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇదే వేదిక మీద ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు కాని హామీలు ఇచ్చారు, ఎన్ని అబద్ధం మాటలు మాట్లాడారు, ఏ విధంగా నిరుద్యోగ యువతను బ్లఫ్ చేశారు ఆ రోజు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామన్నారు. ప్రతి యువకుడికి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బ్యాక్లాగ్ పోస్ట్ అన్ని కూడా ఫిలప్ చేస్తామన్నారు. అవే అడుగుతున్నాం ఈరోజు, మేము అవే ఇవ్వమని అడుగుతున్నాం. నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ గొంతు వినట్లేదు, కనీసం ప్రభుత్వం స్పందించట్లేదు. చివరికి ఉద్యోగాలు అడిగితే ఎంట్రీని తాగండి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. తండ్రిలాగా కాపాల్సిన ముఖ్యమంత్రి గారే నేను 5,000 ఇస్తా, ఇష్టం లేకపోతే ఎంట్రీని తాగండి అంటున్నాడు. ఇది ప్రభుత్వ పనితీరు. కాబట్టి వాళ్ళ గొంతుకగా వినిపించాలని ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడికి వస్తారు. విద్యార్థులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చదువుకున్నోళ్ళు కదా, వాళ్ళకి అవగాహన లేదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది? వాళ్ళంత ఈజీగా మీరు రెచ్చగొట్టింది కాబట్టి అదే రెచ్చగొట్టింది అనుకుంటున్నారు. పచ్చ కమ్మలేడుకు లోకమంతా పచ్చకన్నట్టు మీరు ఎన్నికల కన్నా ముందు అదే చేశారు కదా, అదే అనుకుంటున్నారు. మా కేసీఆర్ గారు మాకు అట్లా నేర్పించలేదు. వాళ్ళకి భరోసా కల్పించమన్నారు. ఎక్కడ రాష్ట్రంలో ఎవరు ఇబ్బంది పడితే వాళ్ళకి భరోసాగా నిలబడమన్నారు తప్పిస్తే రెచ్చగొట్టమని వాళ్ళని ఇచ్చేయాలని ఎక్కడ చెప్పలేదు. ఈరోజు నిరుద్యోగ యువత అడుగుతుంటే రోడ్ల మీదకి వస్తే మీరు పలకట్లేదు కదా, కాబట్టి వాళ్ళ గొంతుగా వినిపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి పదే సభల్లో చెప్తున్నాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అసెంబ్లీలో ఎందుకు చెప్పట్లేదండి? మైక్ పట్టుకొని చెప్తున్నారు. బయట మైక్ పట్టుకొని మస్తు మాట్లాడుతున్నావు. 80,000 ఇచ్చిన, 60,000 ఇచ్చిన అని. మరి అసెంబ్లీలో 12,000 ఇచ్చినా ఎందుకు చెప్పినావు? అంటే మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చింది 10-12,000, మిగతా అన్ని కేసీఆర్ గారు ఇచ్చినాయనే అర్థమైపోయింది. ఆ రోజు కేసీఆర్ గారు అప్పటికే 1,60,000 మనం ప్రభుత్వం ఉద్యోగాలు అపాయింట్ చేస్తే ఇంక 25,000 నోటిఫికేషన్ ఇచ్చింటి. మీరు వాటిని ఫారాలు ఇచ్చిండు కదా, నియామక పత్రాలు ఇచ్చే డబ్బా కొట్టుకుంటుండ్రు. మరి అదే మాట అసెంబ్లీలో ఎందుకు చెప్తలేరు? అంటే వీళ్ళు చెప్పేది అబద్ధం. మరి ఇప్పుడు ఖాళీలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, అవి ఇవ్వమని అడుగుతున్నాం. ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఇమీడియట్ గా అనౌన్స్ చేయమని చెప్తున్నాం. ఈ రోజు సదస్సు ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం ఖాళీలన్నీ కూడా ఫిలప్ చేయాల్సిందే. ఏదైతే హామీ ఇచ్చున్నారో ఎన్నికల కన్నా ముందు అవన్నీ ఉద్యోగాలు కూడా చూపించి ఫిలప్ చేయాల్సిందే. చూసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పించేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.